మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఈరోజు పండగ, ఏం పండుగ? మట్లాదివారం. మట్లాదివారం రోజు ఏం చేస్తారు? మట్లు పట్టుకొని తిరుగుతారు, అంతేనా? ఎందుకు తిరుగుతారు? ఫాస్ట్ గారు చెప్తారు, తిరుగుతాం, అంతేనా? మట్లాదివారం అనగానే ఏం గుర్తుకొస్తుంది? ముఖ్యంగా మట్లే గుర్తుకొస్తాయి ఎక్కువగా. కానీ దాని వెనకాల ఉన్నటువంటి సంఘటన ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని దేని మీద ఊరేగించారు? గాడిద మీద ఊరేగించారు, అంతే. మా చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, మా అక్క నేను ఇద్దరం. పొద్దున్నే మేము లేచే టైంకి మా అమ్మ సండే స్కూల్కి మాత్రం ఖరాఖండిగా పంపిస్తుంది. వెళ్ళను అంటే ఇంకా కొట్టిద్ది కావాలని. సండే స్కూల్కి మాత్రం తప్పకుండా వెళ్ళాలి. మేము ఇద్దరం పొద్దున్నే లేపేది. మా నాన్న ఏమో మట్టలు తీసుకొచ్చి రెడీగా పెట్టేవాడు. మట్టలన్నీ ఒక కవర్లో పూలు తీసుకొచ్చి వీళ్ళేమో మట్టలు గుచ్చుతూ ఉంటారు. మా అమ్మ మా ఇద్దరిని రెడీ చేసి ఇద్దరి చేతికి ఒక మట్ట ఇచ్చి, పోండి వెళ్ళండి ప్రార్థనకి వెళ్ళండి అని పంపించేది సండే స్కూల్కి. వెళ్ళేవాళ్ళే. వెళ్తే మరి పాటలు పాడేది మెయిన్ లీడు మా అక్కగారే అనమాట. మా అక్క బదులు నేను వస్తాను అన్న కూడా నన్ను రాని, నువ్వు చిన్నపిల్లలు పక్క వెళ్ళి అంటారు ముందు. సరే నేను చెప్పి మా అక్క ఇంకొక స్నేహితురాలు ఉండేది, తను వీళ్ళిద్దరూ కలిసి ముందు పాటలు పాడుతా మేమందరం హోస్తున్న జయము, తర్వాత జయాలు పలుకుతూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి జై అని. అలా మేము మట్లాదివారం అప్పుడు ప్రతిరోజు ఇంకా మట్లాదివారం అంటే మట్టలు తీసుకోవటం, చక్కగా వెళ్ళటం, ఊరేగించటం, మేము కూడా వెళ్ళి పాటలు పాడటం, తిరిగి రావటం, చాక్లెట్లు తీసుకోవడం, ఇంటికి రావడం, ఇంతే. ఇక తర్వాత వయసు పెరిగే కొద్దీ అసలు ఎందుకు మట్లాదివారం చేస్తారు అని అంటే ఇట్లా పలానా యేసుక్రీస్తు ప్రభు గారు ఇలా ఊరేగిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా లోతుగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు మట్లాదివారానికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని ఊరేగించేటప్పుడు వస్తున్నటువంటి జనము ఏమని పలుకుతారు? ఏమని ఊరేగిస్తారు ఆయన్ని? హోసన్న జయము అంటారు. జయము అనే మాటకి అర్థం హోసన్న, అర్థమైనా? జయము అనే మాటకి ఏంటి అర్థం? హోసన్న అని. సియోను కుమారి అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అలా గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు ముందు జనాలు, వెనక జనాలు అందరూ జయము 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 అని పలుకుతూ ఉంటారు. మరి పాత నిబంధనలు ఈ మట్లాదివారం గురించి ఉందా? చెప్పండి. పస్కా పండుగ అప్పుడు ఏం చేసేవారు? ఏ గొర్రెని వధిస్తారో ఆ గొర్రెని అందరికీ కూడా చూపించి ఆ గొర్రెని వధించేవాళ్ళు. సరే, ఈరోజు ఇంకొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుందాము. మరి అందరూ వాక్యం గమనిద్దాం. అందరూ బైబిల్ తెచ్చిన వాళ్ళు ఓపెన్ చేయండి, చదవగలిగిన వాళ్ళు చదవండి. మొదటిగా మనం చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి చదువుదాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండల దగ్గరనున్న బెత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. మరి ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు శిష్యులను పిలిచి ఏ ఊరికి వచ్చిన తర్వాత? బెత్పగే బేతనియా అనే ఊరి దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు శిష్యులను పిలిచి, ఎదురు గ్రామంలో గాడిద కట్టివేయబడి ఉంటుంది, ఆ గాడిదను మీరు తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు ఈ గాడిదకు మీకు సంబంధం ఏంటి, మీరు ఎక్కడి నుంచో వచ్చారో అని ఏమన్నా ప్రశ్నలు అడిగితే విప్పతీస్తున్నారని, అప్పుడు మీరు నేను తీసుకురమ్మన్నానని చెప్పండి. అప్పుడు తను ఇచ్చేస్తాడు, మిమ్మల్ని ఇంకో ప్రశ్న వేయడు. అనగానే సరేనని అని చెప్పి ఇద్దరు వెళ్ళి మరి ఆ గాడిదను తోలుకొని వస్తారు. వచ్చినప్పుడు ఆ గాడిద మీద వారు ఏం పరుస్తారు?
ఏం వేస్తారు గాడిద మీద? బట్లను పరిచి, తర్వాత నేల పొడుగున పొలంలో ఉన్నటువంటి కొమ్మలను వాటిని నరికి నేలంతా వేసి వాళ్ళు జయాలు పలుకుతూ ఉంటారు. 10వ వచనం చదువుదాం, 9వ వచనం నుండి చదువుదాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారుము జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మరి జయము అనే మాటకి కింద అర్థం చూసాం మనం. ఏమనుంది జయం అనే మాటకి? హోసన్నా అనే అర్థం. వీళ్ళందరూ కూడా అంటే గాడిదకు ముందుకు కొంతమంది జనాలు ఉన్నారు, వెనక్కు కొంతమంది జనాలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఊరేగిస్తూ వస్తూ వాళ్ళు ఏమని పలుకుతున్నారు? హోసన్నా, జయము అని ఆయనకి స్తోత్రాలు పలుకుతూ ఊరేగించుకుంటూ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు వాళ్ళు? యెరూషలేముకి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? యెరూషలేముకి. మరి యెరూషలేముకి తీసుకొచ్చినప్పుడు అందరూ ఆయన విచిత్రంగా చూస్తారు. ఎందుకు అంటే యెరూషలేముకి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళింది మొట్టమొదటిసారి అదేనా? కాదు. మరి ఎందుకు విచిత్రంగా చూస్తున్నారు ఆయన? ఎవరైనా ఈయన ఊరేగించి తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మనం కూడా రోడ్డు మీద ఎవరైనా కొంతమంది ఒక 10 మంది గుంపుగా ఉండి ఎవరైనా తీసుకెళ్తున్నారంటేనే మనం ఆశగా చూస్తాం, ఏమైండిద్దో అని. అలాంటిదే గొప్ప జన సమూహము ఆయనను ఊరేగిస్తూ వస్తుంటే యెరూషలేం ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇంతలాగా ఈయన ఊరేగించి తీసుకొస్తున్నారు, ఎవరైనా అని కనుక్కుంటే ఏమని చెప్పారు? నజరేతుడైనటువంటి యేసు, నజరేతు అనే ఊరికి చెందినటువంటి యేసు ఈయన్ని ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు. ఎందుకని అంటే ఈయన చాలా సూచక క్రియలు చేశాడు, ఎన్నో మంచి పనులు చేశాడు, కాబట్టి ఈయన ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు అన్నాడు. మరి ఇదే మాట, ఇదే వాక్యం మనం ఇంకా చాలా చోట్ల చూడొచ్చు. మరో వాక్యం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూస్తే చదువుదాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి మరలా వాళ్ళిద్దరిని గ్రామానికి వెళ్ళి చెప్పడం సంఘటన చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఏమని స్తుతిస్తున్నారని రాయబడింది 9వ వచనంలో. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. తర్వాత ఈ యెరూషలేముకి వెళ్ళాక అక్కడ ఏం చూస్తారు? ఆయన క్రయ విక్రయములు జరిగేటువంటి సంఘటనలు చూస్తారు. అంటే క్రయ విక్రయములు ఏం జరుగుతున్నాయి యెరూషలేములో? మందిరంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? రూకలు మార్చుకుంటున్నారు, ఇంకా మందిరములు చేయకూడని పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అది చూసి వారికి బుద్ధి చెప్పి తర్వాత మరలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మనం 3వసారిగా ఇంకెక్కడ చూస్తాం ఈ యొక్క సంఘటనని? అంటే ఈయన జయం పలకడం కానీ, మట్లాదివారం ఇలా జరపటం కానీ ఇంకెక్కడ చూస్తాం? 3వదిగా మార్కు సువార్తలో చూసాం, మత్తయి సువార్తలో చూసాం, కరెక్టే. ఇంత యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి చూస్తే దీనిలో కొన్ని వాక్యాలు మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. ఇక్కడ 1 నిమిషం ఆగుదాం. అంటే పస్కా పండుగకు 6 దినములు ముందంటే ఎప్పుడు? అదే మట్లాదివారం, అంటే గుడ్ ఫ్రైడే. పస్కా పండుగ జరిగేది ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు. కాబట్టి దానికంటే ముందు 6 రోజుల ముందు ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన? ఎక్కడికి? బేతనియాకి. ఎవరి ఇంటికి వెళ్ళాడు? లాజరు, మరణించి తిరిగి లేచినటువంటి లాజరు ఇంటికి వెళ్ళారు. మరి తన సహోదరులు ఎవరు? 2 సహోదరులు ఉన్నారు తనకి.
ఆ వ్యక్తికి ఎవరెవరు? మార్తా, మరియా, వీరిద్దరు కూడా ఉన్నారు. అయితే ఆయన భోజనం చేయడానికి వెళ్ళారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఒక సామాన్యుడు వ్యక్తిగా లాజరు కూడా కూర్చున్నాడు భోజనం చేయటానికి. వెళ్ళి కూర్చున్నాడు భోజనం చేయటానికి. అయితే ఈ లోపు మరియా వచ్చి ఏం తీసుకొస్తుంది? అత్తరు జటామాంసి. అంటే ఎలాంటిది ఆ అత్తరు? చాలా విలువ కలిగినటువంటిది. ఈమె మరియమ్మ కాకుండా ఇంతకు ముందు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారికి అత్తరును రాశారా? ప్రశ్న. ఎవరు రాశారు? వెరీ గుడ్. ఎవరు రాసింది? వ్యభిచారం చేసేటువంటి స్త్రీ రాసింది. కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి ఏం చేసింది? కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి అత్తరును పూసింది. అత్తరుని పూసి తను దేవుణ్ణి అక్కడ మహిమపరుస్తుంది. అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఎలా చూస్తారు ఆయన్ని? ఆమెని గాని ఈయనేంటి? అక్కడ ఉంది ఎవరు? సీమోను అనే వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు ఆమె అలాగా పాదాలకు అలా చేయటం చూసి సీమోను మనసులో అనుకుంటాడు ఏమని? ఈయన నిజంగా దేవుని కుమారుడైతే ఆమె కాళ్ళు పట్టుకోగానే ఆయనకు అర్థమైపోవాలి ఏమని? ఈమె పెద్ద పాపాత్మురాలని. ఆ మాట ఉందా? నేను చెప్తున్నానా? పాపాత్మురాలని ఉంది బైబిల్లో. ఆ పాపాత్మురాలు పట్టుకుందన్న సంగతి ఆయనకి తెలిసిపోవాలి నేను చెప్పకముందే. ఆయన నిజంగా దేవుని కుమారుడైతే అని మనసులో అందరూ కూడా గిలిగా ఉండాలి. ఏంటి ఇలా అంటాం వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయనేమో అత్తరు పోయినిస్తున్నాడు, కాళ్ళు పట్టుకొని ఇస్తున్నాడు ఏంటంటే, అప్పుడు సీమోని పిలిచి క్లారిటీ ఇస్తాడు దేవుడు. ఏమని? ఒక చిన్న కథ చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని చెప్తాడు? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గర అప్పు చేశారు. ఒక వ్యక్తి ఏమో 1500 చేశాడు, ఇంకో వ్యక్తి 1000 రూపాయలు చేశాడు. వీళ్ళిద్దరు కట్లేరులే అని చెప్పి ఇద్దరిని క్షమించేశాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళిద్దరిలో? 1500 అప్పులు పెట్టినాడా, 1000 రూపాయలు అప్పు పెట్టినాడా? 1000 రూపాయలు పెట్టినాడా? 1500 అప్పు పెట్టినాడు సంతోషిస్తాడు. అమ్మ ఇంత డబ్బులు నేను ఇవ్వసరలా, నన్ను క్షమించేశాడు. సేమ్ అలాగే ఎక్కువ పాపాలు ఏమే చేసింది మీ అందరికంటే, కానీ అధికంగా కూడా క్షమింపబడింది ఏమే. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు నాకు కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇలా, కనీసం కొబ్బరి నూనె కూడా రాలేదు, నువ్వేమీ చేయలేదు, నా పాదాలను కూడా పట్టుకోలే. కానీ ఈమె నా పాదాలను పట్టుకొని నా తల వైపు కూడా చూడలేక నేను ఇంత పాపం చేశానని తగ్గించుకొని ఉంది. కాబట్టి ఈమె అధికమైన పాపములు క్షమింపబడిపోయినాయి అని దేవుడు అక్కడ చెప్తాడు. ఆ తర్వాత ఎవరైనా రాశారా అంటే ఆమె ఎవరు? మరియమ్మ. అత్తరు జటామాంసి తీసుకొచ్చి ఆయన కాళ్ళకి రాస్తుంది. అప్పుడు సీమోనికి ఎలాగ మనసులో ఈయనేంటి ఇట్లా రాస్తున్నాడు అన్నట్లు ఇక్కడ కూడా ఒక వ్యక్తి అన్నాడు. ఎవరైనా మరియమ్మ రాస్తా ఉన్నప్పుడు కాళ్ళకి ఏమని చెప్తాడు ఆ వ్యక్తి? రండి ఆ వ్యక్తిని చూద్దాం. 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా. ఈయనేమంటాడు? ఏమని చెప్తున్నాడు? ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేను కదా. అంటే ఆయన అంటున్న ఆ మాట బీదల మీద ఇష్టంతోనా? కాదు. ఆ డబ్బులు వేస్తే ఆయన తీసుకొచ్చి చక్కగా సంచిలో వేసుకోవడానికి ఆయన చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? లేదు లేదు, బీదలు మీతో ఎప్పుడూ ఉంటారు. ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి ఉంటారు. మీరు ఎన్ని తరాలు బ్రతుకుతుంటే అప్పటిదాకా బీదలు ఉంటూనే ఉంటారు. కానీ నేను మాత్రం మీతో ఎప్పుడు ఉండను. కాబట్టి ఈమెని నేను తిరిగి సమాధి చేయబడేంత వరకు ఆమె దగ్గర ఆ అత్తులను ఉంచుకొనివ్వండి, కాబట్టి ఆమెనేం అనొద్దు అన్నాడు. అనగానే సరేనయ్యా చెప్పి ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి రావడం మొదలు పెట్టారు. ఎవరు వాళ్ళు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి జనాంగం రెండు రకాలు అనమాట. 2 రకాల జనాలు వచ్చారు. ఒకళ్ళేమో ఆయన చేసిన కార్యాలను కళ్ళ నిండా చూసిన వాళ్ళు, కళ్ళెదుటిగా. ఇంకొకరు ఆయన చేసిన కార్యాలు విని వచ్చారు. 2 రకాల జనాలు. ఒకళ్ళేమో చూశారు డైరెక్ట్గా ఆయన ఎట్లాంటి కార్యం చేస్తున్నాడు ఏంటని. ఇంకొకళ్ళేమో విని వచ్చారు, సాక్ష్యము విని వచ్చారు. మరి ఒకసారి ఆ వాక్యం కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము
9వ వచనం నుండి ఒకసారి చదువుదాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చును. యేసుక్రీస్తు ప్రభువారి కోసమే మాత్రమే కాకుండా ఇంకెవరి కోసం వచ్చారు? లాజరుని చూడడానికి కూడా వచ్చారు. మరి లాజరును మరణించినప్పుడు తిరిగి బ్రతికించినప్పుడు కూడా కొంతమంది యూదులు వచ్చారు చూడడానికి. అలాగే ఆ జనాంగం వచ్చారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఊరేగించడానికి. మరికొందరు కూడా వచ్చారు. ఆ వాక్యం చూద్దాం. 17వ వచనం. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతన్ని లేపినప్పుడు ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయేరి. అంటే కేవలం చూసిన వారే కాదు, విన్నవారు కూడా వచ్చారు. అదేంటి మేము చూడలేదు కదా, ఎందుకు రావాలి అని అనుకోవచ్చుగా. అందుకని వినటం వల్ల ఏమొస్తుందంట? ఉందా వాక్యం? వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రజలు కూడా విని ఆ సంఘటన విని ఆయన ఎలా ఉంటాడో చూడాలి, ఆయన్ని ఊరేగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన్ని చెప్పి అక్కడ ఊరేగించడం చూస్తాం. 13వ వచనంలో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడుకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. మరి ఒక వాక్యం మరి పాత నిబంధనలో కూడా ఉంది. ఎక్కడుంది? యెషయా గ్రంథంలో, ఇంకా ఇర్మియా గ్రంథంలో, ఇంకా హెచ్కేల్ గ్రంథము, దానియేలు గ్రంథము. సరే, నేను ఒక వాక్యం చెప్తాను. పాత నిబంధనలో ఉన్నది జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా వాక్యం? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. చదవండి ఒకసారి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం. జకర్యా గ్రంథంలో ఏమని చెప్తున్నారు? యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. అదే ఉల్లాసంగా వీరుబడి జయం పలుకుతున్నారా లేదా? ఇక్కడ కొత్త నిబంధనలో చాలా ఉత్సాహంగా జయము జయము అని ప్రభువు పేరట వచ్చుచున్న కుమారుడు స్తుతింపబడుగాక అని ఆయనకి జయం పలుకుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆఖరి వచనంలో 19వ వచనంలో చూస్తే మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు వీరందరూ కూడా జనాలందరూ ఆయన వెంట వెళ్ళటం చూసి చాలా బాధపడతారు. ఏంటి జనాలందరూ ఇట్లా వెళ్ళిపోతున్నారు వరుసగా, మనం అనుకున్నటువంటిదంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. చదవండి 19వ వచనం ఒకసారి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. అంటే ఎంతమంది వెళ్ళుంటారు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా వెళ్ళింది? లోకమంతా వెళ్ళిందంట. ఎవరి వెంట? యేసుక్రీస్తు ప్రభువారి వెంట. అదే లోకం కూడా బాగా పలుకుతుంది. ఏమని తర్వాత అది కూడా చూద్దాం మనం ఆ మాట.
అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయనను స్తుతించడానికి వచ్చినటువంటి జనాల గురించి ఒకసారి ఆలోచిద్దాం మనం. అయితే 2 రకాల జనాలు వచ్చారని చెప్పాను. ఒకళ్ళు ఎవరు? ఆయన చేసిన సూచక క్రియలను కళ్ళారా చూసినటువంటి వారు. మరొకరు ఆయన సాక్ష్యమును విని, ఆయన ఇటువంటి కార్యాలు చేస్తాడని చెప్పి విని ఆయనకు స్తోత్రం పలకడానికి వచ్చినటువంటి జనాంగం. అయితే ఈ రెండిట్లో ఏ కేటగిరీలో మీరు ఉన్నారు ఈ రోజున? రెండిట్లో లేరు, అంతేనా? ఆయన కార్యాలు మనం చూడలేదు డైరెక్ట్గా, పోనీ విన్నాము. విని విశ్వసిస్తున్నామా మనం? కొంతమంది చాలామంది వినటానికే ఇష్టపడరు దేవుని వాక్యం. మేము మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పబోతుంటే ఇక్కడే పని ఉందని వెళ్ళిపోతారు పక్కకి, అంటే ఏదో తప్పు చెప్తున్నాం అన్నట్లు. వినటానికి కూడా ఇష్టపడరు. పోనీ కొంతమంది వింటారు వాక్యం, కానీ వారిలో మాత్రం వినేవారి గురించి, వాక్యం విని సరిగ్గా ఉండని వారి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారు ఉపమాన రీతిగా కొన్ని వాక్యాలు వారి గురించి కూడా చెప్పారు, వాక్యం విని సరిగ్గా ఉండనటువంటి వ్యక్తుల గురించి కూడా. అయితే ఒకసారి మన వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుదాం. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక్క నిమిషం ఆగుదాం. ఈ యొక్క వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు ఏ సందర్భంలో చెప్తున్నారు ఈ మాటలు అని అంటే, రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న వేస్తారు. ఏం ప్రశ్న? ఏ అధికారం వల్ల నీవు వాక్యాన్ని బోధిస్తున్నావు అని. మరి తిరిగి ప్రశ్న వేస్తారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని? పరలోకం నుండి వచ్చిందా లేక ఈ మనుషుల నుండి పుట్టిందా ఈ బాప్తిస్మం అని. మరి దానికి సమాధానం చెప్పారు వాళ్ళు. ఎవరికి భయపడి చెప్పలేదు వాళ్ళు? మనుష్యులకి భయపడి సమాధానం చెప్పలేదు వాళ్ళు. తెలుసా ఆ సంఘటన బైబిల్లో ఉందన్న వాక్యం తెలుసా మీకు? మనుష్యులకు భయపడి వారు సమాధానం చెప్పాల కరెక్ట్గా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నాకంటే ఎక్కువ ప్రాధాన్యత మనుషులకు ఇస్తున్నారు కాబట్టి మీకు కావాల్సిన సమాధానం నేను అన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట యజమానుడు అంటే తండ్రికి 2 కుమారులు ఉన్నారు, కొడుకులు. ఆయన పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి, అయ్యా మన ద్రాక్ష తోటలో పని చేయాలి, వెళ్ళి పని చేసుకొని రా అన్నాడు. పెద్ద కొడుకు ఏమన్నాడు? నేను చేయను అన్నాడు. ఏమని చెప్పాడు? నేను చేయను, నేను పనికి వెళ్ళను అన్నాడు. తర్వాత మళ్ళీ మనసులో మార్చుకున్నాడు, అరే నాన్నకు అట్లా సమాధానం చెప్పడం కరెక్ట్ కాదే, నా ఇంట్లో పని నేను చేయకుండా ఎవరు చేస్తారు అని చెప్పి మనసు మార్చుకొని తర్వాత పనికి వెళ్ళాడు. అలాగే 2వ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. 2వ కుమారుడి దగ్గరికి వెళ్ళి ఇదే సంఘటన చెప్పాడు. ఏమని? నాన్న నువ్వు పనికి వెళ్ళు మన ద్రాక్ష తోటలో. ఏమని చెప్పాడు? వెంటనే తండ్రికి ఇష్టమైన సమాధానం చెప్పాడు. ఏమని? నేను పనికి వెళ్తా అన్నాడు. వెళ్ళాడు చివరికి? అలా ఊరికనే చెప్పాడు ఆనందం కోసం, కానీ ఆ పని చేయలే. అప్పుడు ఈ ప్రశ్నలు, ఈ యొక్క కన్వర్జేషన్ అంతా యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిసయ్యులకి శాస్త్రులకి చెప్తూ, మరి ఇప్పుడు ఈ యొక్క స్టోరీ విన్నారు కదా మీరు. ఇద్దరిలో ఎవరు తండ్రికి ఇష్టానుసారంగా జీవించారు అంటే వాళ్ళందరూ ఏమని చెప్పారు? ఇప్పుడు సమాధానం మీరు చదివారు కదా. యోహాను మత్తయి సువార్త 21:31 వచనము, 21వ అధ్యాయము 31వ వచనం ఏమని చెప్తున్నారు వాళ్ళందరూ సమాధానం? మొదటివాడే. ఎందుకని మొదటివాడే? మొదటిగా తండ్రికి బాధ కలిగించేటువంటి మాట పలికిన తర్వాత తెలుసుకున్నాడు తప్పు తెలుసుకొని పని చెయ్యాలి అని చెప్పి వెళ్ళాడు. కానీ మీ మనుష్యులు మాత్రం ఎటువంటి వారో తెలుసా? సుంకరులు యోహానుని నమ్మినప్పటికీ కూడా అది చూసి కూడా పశ్చాత్తాప పడకుండా మీరేం చేశారు? మీ యొక్క ఆజ్ఞలు, మీ యొక్క చరిత్ర అంతా వాటితోనే బ్రతికారు, కానీ యోహాను ఒక్కరు కూడా నమ్మలేదు. కానీ నమ్మింది ఎవరు? సుంకరులు, వేశ్యలు. వీరు మాత్రమే నమ్మారు కాబట్టి వీరే పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు మీకంటే ముందుగా అని చెప్పాడు. మరి సుంకరులను నార్మల్గా ఉన్న పరిసయ్యులు వీళ్ళు కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా తేడాగా ప్రార్థన చేస్తారు. అలాగా సుంకరు ఏమని ప్రార్థన చేస్తాడు?
అయ్యా నీ వైపు తల కూడా నేను ఎత్తి చూడలేను, అంత పాపిని నేను అంటాడు. కానీ ఈ పరిసయుడు వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? అన్నీ చేశాను, నీకు కావాల్సిన దశం భాగం ఇచ్చాను, నువ్వు చెప్పిన ఆజ్ఞలు పాటించాను, అన్నీ చేశాను నేను, కానీ మొదటి స్థానంలో ఉన్నానని ఎవరు అనుకుంటున్నాడు? ఈ పరిసయులు వీళ్ళు అనుకుంటున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు ఒకవేళ మొదటి స్థానంలో ఉన్నారనుకుంటున్నారేమో, దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నారనుకుంటున్నారేమో, కానీ మీరు దూరంగానే ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఈరోజు కూడా మనుష్యుల మాటలకు లెక్క చేసి దేవుని మాటలను పక్కన పెట్టేస్తున్నారు. అని అంటే దేవునిలోకి రావాలని ఉంది కానీ మనసులో, కానీ రాలేకపోతున్నారు. అలాంటి ప్రజలే ఈ పరిసయ్యులు, శాస్త్రులు అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి గురించి చెప్పాడు. రెండో వాక్యం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చదువుదాం ఒకసారి. ఆయన ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇక్కడేమో వీళ్ళు పరిసయ్యులకు భయపడి ఒప్పుకొనలేదు. మరి ముందు చదివినటువంటి స్టోరీలో చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 30వ వచనంలో ఒకసారి చూస్తే వారు ఎవరికి భయపడ్డారో చూడొచ్చు మనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 26వ వచనము. మనుష్యుల వలనని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము, అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ప్రత్యుత్తరం ఇచ్చారు. ఎవరికి భయపడ్డారు? ఫస్ట్ మనుషులకు భయపడ్డారు. తర్వాత ఈ పరిసయ్యులు వీళ్ళు ఏం చేస్తారంటే యేసుని నమ్మితే వెలివేస్తారు. ఎక్కడికి? ఊర్లో నుంచి బయటికి. అంటే వాళ్ళకి ఆహారం ఉండదు, తాగడానికి నీరు ఉండదు, కాబట్టి పూర్తిగా వెలివేస్తారని భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి నమ్మట్లేదు. కాబట్టి కింద వాక్యంలో 43వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే వారు ఎవరు మెప్పును కోరుకుంటున్నారు? దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనము. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. ఈ జనాలు ఏం చేస్తున్నారు? దేవుని మెప్పు వాళ్ళకి అవసరం లేదు. ఎవరి మెప్పు కావాలి? మనుష్యుల మెప్పు కావాలి. ఇప్పుడు చాలా మంది జనాంగం చూస్తే అలాగే ఉన్నారు. మనుషులందరూ అనుకోవాలి, నన్ను రోజు నేను ప్రార్థనకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, నేను దేవుళ్ళలో ఉంటున్నానని అనుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ మనసులో మాత్రం దేవునికి స్థానాన్ని ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. పరిసయ్యులు వాళ్ళు ఎలా ఉంటున్నారో అలాగే ఉంటున్నారు. ఇప్పుడు మనుషులు కూడా దేవుని యొక్క మాటలు వినట్లేదు, వారిష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. కానీ ఈ మనుష్యులు ఈ లోకమంతా ఆయన వెంట వెళుతుందని చెప్పారు చూసారా? ప్రతి మనుష్యుడు కూడా ఆయన సూచక క్రియ చూసి విన్నటువంటి వారు వారి హృదయంలో విశ్వాసం వచ్చి ముందుకు అడుగు వేశారు. ఈరోజు చాలా మంది వాక్యాన్ని వినటానికే ఇష్టపడట్లేదు, విన్నవారు దేవునిలో స్థిరంగా ఉండట్లేదు. మరి విన్నవారి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా చెప్పారు. ఏమని? దారిలో వెళుతూ ఉండగా విత్తువాడు విత్తటానికి వెళుతున్నప్పుడు ఎక్కడ పడినాయి ఆ యొక్క గింజలు, విత్తనాలు ఎక్కడెక్కడ పడినాయి? 4 ప్రదేశాల్లో పడినాయి. ఒకటేమో త్రోపక్క పడింది, ఇంకొకటేమో రాతి నేలను పడింది, మరొకటేమో ముళ్ళ కంపల్లో పడింది, 4వదిగా మంచి నేలను పడింది. మరి వాక్యం విని కూడా దేవునిలో ఉండకుండా సంవత్సరాల తరబడి మట్లాదివారం వస్తుంది, సంవత్సరాల తరబడి గుడ్ ఫ్రైడేలో వస్తుంది, సంవత్సరాల తరబడి ఈస్టర్ వస్తుంది, సంవత్సరాల తరబడి క్రిస్మస్ వస్తుంది, కానీ వాక్యం వింటున్నాము ప్రతిసారి, కానీ మారు మనసు మాత్రం పొందట్లేదు. మరి అటువంటి ప్రజల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? మరి 4 విత్తనాలు ఏ విత్తనం మీద వేసినటువంటి వ్యక్తులు? అది కూడా చూద్దాం మనం. ఒకసారి వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 4వ
4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. మీరు ఒకవేళ ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు విని పాటలు పాడి దేవుళ్ళో ఉంటున్నా మా జీవితాలు ఎందుకమ్మా ఇట్లా అయిపోతున్నాయి, ఎందుకు ఇట్లాగా గడిచిపోతున్నాయి అని అంటే దానికి కారణం ఏంటి? వేరు లేదు. వేరు ఎప్పుడు వస్తుంది? పూర్తిగా దేవుని మీద అనుకున్నప్పుడు వస్తుంది వేరు. అంటే నువ్వు పూర్తిగా ఎవరిని విశ్వసించాలి? ఇంకా దేవునినే విశ్వసించాలి. నీవు నిజంగా దేవుని యొక్క క్రియలను ఎరిగి ఉంటే గనక, దేవుని యొక్క మాటను నీవు ఈరోజు నిజంగా వింటే గనక ఏమొస్తుంది నీలో? మొదటిగా విశ్వాసము ఖచ్చితంగా వస్తుంది. ఆ యొక్క విశ్వాసము నిన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. దేవునిలో ఒక స్థిరమైన కట్టడగా నిన్ను ఈ రోజున ఉంచుతుంది. మరి వినటానికి, దేవుని యొక్క మాట వినటానికి ఈరోజు నీవు సిద్ధంగా ఉన్నావా? మరి వినటం వలన విశ్వాసం కలుగుతుందనే ఒక మాట చూద్దాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన అందరూ చెప్పాలి, ఏం కలిగింది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేని వలన కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట వలన విశ్వాసం అనేది మనుషుల్లో కలుగుతుంది. మరొకసారి చదువుదాం వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి యొక్క మాటను బట్టే చాలా మంది లోకం అంతా కూడా ఆయన వెంట వెళ్ళి ఉన్నది. అదే లోకము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట విన్న లోకమే, యేసుక్రీస్తు ప్రభువారిని జయము అని పలికిన లోకమే ఏమని పలికింది తర్వాత ఆఖరిలో? సిలువ వేయమని. 2వ వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగగా సిలువ వేయుమని అందరూ చెప్పిరి. తర్వాత ఎవరిని విడుదల చేయమంటే దానికి కూడా సమాధానం చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరిని విడుదల చేయమని చెప్తారు? బరబ్బాని విడుదల చేయమని చెప్తారు. తర్వాత 23వ వచనంలో అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు మళ్ళీ ఏం చెప్తున్నారంట? సిలువ వేయమని. ఎందుకు? ఆ ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు కాబట్టి. జయము జయము అని పలికినది అదే జనము, సిలువ వెయ్యండి అని పలికింది కూడా అదే జనము. అటువంటి ప్రజలకు నీవు భయపడి ఈరోజు ఆ ప్రజల మెప్పు కోసం దేవుడిలోకి రావట్లేదు. ఈరోజు మెయిన్ అంశం అదే. మీరు దేవుడి మెప్పు కంటే ఎవరి మెప్పును అపేక్షిస్తున్నారు? ఎక్కువగా మనుష్యుల మెప్పును అపేక్షిస్తున్నారు. దేవుడు అదే అంటున్నాడు. ఈ యొక్క ప్రజలను ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళకి మనుషులు అట్లాంటి వాళ్ళు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎటువంటి వారు వీళ్ళు? కొంచెంసేపు నాకు జయం పలికారు, ఒక 6 రోజులు పస్కా పండుగ రాగానే ఏమని చెప్తున్నారు? సిలువ వెయ్యండి అని పలుకుతున్నారు. అందుకని సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని ఎవరు లక్ష్య పెట్టరు? యెహోవా లక్ష్య పెట్టడు. అటువంటి మనుష్యులను నీవు లక్ష్య పెడుతూ నన్ను పక్కన పెట్టేస్తున్నావు ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. కాబట్టి సంవత్సరాల తరబడి ఎన్ని పండుగలు అవుతున్నాయో కానీ మనలో ఎటువంటి మారు మనసు అనేది రావట్లేదు. రావాలి. ఆయన యొక్క మాట వినటమే గొప్ప శ్రేష్టమైనటువంటి పని అని మనం అందరం కూడా ఎంచుకోవాలి. మొదటిగా మన నిర్గమాకాండంలో చూసుకుంటే
మట్లా ద్వారం గురించి అంటే గొర్రెలు వధించడం గురించి, వీటి గురించి ఇంకా స్పష్టంగా దేవుడు చెప్తాడు ఇజ్రాయేలీలకి ఇలా చేయమని చెప్పని. ఎవరి ద్వారా చెప్తాడు? మోషే ద్వారా చెప్తాడు. ఏమని? అంటే గొర్రె, ఏ తప్పు చేయనటువంటి గొర్రెని తీసుకొచ్చి, నిర్దోషి అయినటువంటి గొర్రెని తీసుకొచ్చి మీరు వధించి ఇలా చేయాలి, ఇది నిత్యమైన కట్టడ అని పదే పదే చెప్తాడు దేవుడు. ఏమని చెప్తాడు అంటే మీరు ఎప్పటికైనా చేయాల్సింది, ఇది చెయ్యకుండా ఉండకూడదు, తరతరాలు ఈ కట్టడని చేస్తూనే ఉండాలి అన్నారు. మరి బలి చేస్తూనే ఉండాలిగా ఇప్పటికి కూడా. మరి దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారం చూస్తే నిత్యమైన కట్టడ, సున్నతి పొందని వారు మళ్ళీ ఏం చేయకూడదు? ఈ ఆహారాన్ని తినకూడదు. సున్నతి పొందని వాళ్ళు, సున్నతి పొందిన వారే ఆహారాన్ని తినాలి. ఈ యొక్క నిత్యమైన కట్టడను ఖచ్చితంగా అందరూ ఆచరించాలి అన్నాడు దేవుడే. అదే దేవుడు ఇంకో మాట కూడా అన్నాడు. చూద్దాం ఆ మాట. పాత నిబంధనలోనే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయనే చెప్పాడు బలి అర్పించాలి, ఇది నిత్యమైన కట్టడ అని. ఆయనే తిరిగి ఏం చెప్పాడు? ఈ బలి కంటే నాకు సంతోషాన్ని ఇచ్చేది మరొకటి కూడా ఉంది. అదేంటి? మాట వినటం. మరి బలి ఇప్పటికే అర్పించినా దానివల్ల ఆయనకి సంతోషం కలుగునా అని అంటున్నాడు ఇక్కడ సమూయేలు గ్రంథంలో చూస్తే. కలుగుతుంది ఆయనకి? లేదు. నువ్వు మాట విన్నప్పుడు, దేవునిలో స్థిరమైన వేరుగా నీవు నిలబడినప్పుడు ఆయనకు మరింత ఆనందాన్ని కలుగజేస్తావు. కాబట్టి మనుషుల మెప్పు కోసం ఈరోజు దేవుని నీవు దూరంగా పెడుతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనుషులు ఈరోజు మాట్లాడిన మాటలు రేపు తిరిగి అదే మాటలు మాట్లాడరు. ఈరోజు నీతో ప్రేమ కలిగి ఉంటారు, రేపు నిన్నే శత్రువుగా ఎంచుకుంటారు. కాబట్టి ఈ మనుషుల మెప్పు కోసం నువ్వు ఏ రోజు కూడా ఎదురు చూడొద్దు. దేవుని మెప్పే అందరికంటే ముఖ్యమైనదని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మనుషుల ఆలోచనలని పక్కన పెట్టేయండి. మనుషులు నిన్ను ఈరోజు తప్పుగా ఎంచుండొచ్చు, మనుషులు నిన్ను ఈరోజు ఒక దూషిగా ఎంచి ఉండొచ్చు, కానీ ఆ మనుషులు లక్ష్య పెడుతున్నటువంటివి దేవుడు లక్ష్య పెట్టడు అని స్పష్టంగా ఈరోజు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునిలో ఒక స్థిరమైన వేరుగా, ఇప్పటి నుంచి అయినా దేవునిలో ఒక స్థిరమైన వేరుగా ఉండాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఈ రోజు నాయన ఆదివారం ఆరాధన కూడికలో తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించారు. అందుని బట్టి వందనాలు తండ్రి. నాయన పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాము నాయన. ఈరోజు తండ్రి మట్లాదివారం తండ్రి నాయన ఏ జనాంగం అయితే ప్రభు నీకు జయము జయము అని పలికినదో ప్రభు, అదే జనము తండ్రి నాయన తండ్రి ఏ పాపము చేయని నిన్ను ప్రభు సిలువ వేయమని గట్టిగా కేకలు వేసి మరి చెప్పి ఉన్నది ప్రభు. తండ్రి నీవు ఈరోజు మాకు వాక్యం ద్వారా తెలియచేస్తున్నావు తండ్రి. ఇటువంటి జనాంగం కోసం నన్ను దూరం పెడుతున్నావు నువ్వు అని ఈరోజు నీవు మాట్లాడుతున్నావు ప్రభు. నిజమే తండ్రి, మేము మనుషుల మెప్పు కోసం అపేక్షిస్తున్నావు నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభు. తండ్రి నాయన నీ యొక్క మెప్పు కోసం మేము ఎదురు చూచుటకు నీవే సహాయం చేయండి తండ్రి. యోబుకైతే నేను ఎటువంటి గొప్ప సాక్ష్యాన్ని నీవు అపవాదికి తెలియచేసి ఉన్నావు, మా గురించి కూడా ప్రభు అటువంటి గొప్ప సాక్ష్యాన్ని తెలియచేయటకు ప్రభు మమ్మల్ని నీవు తీర్చిదిద్దమని కోరుకుంటున్నాం నాయన. నీవే మా ఎందుకు కృప చూపమని కోరుకుంటున్నాం ప్రభు. తండ్రి మా యొక్క జీవితాల్లో జరుగుతున్న ప్రతి ఒక్కటి నీవు ఎరిగి ఉన్నావు నాయన. అలాగే తండ్రి ఎవరైతే మందిరానికి ప్రభు
అనారోగ్యంతో వచ్చారో, బాధలతో నాయన కష్టాలతో వచ్చి ఉన్నారో ప్రభా, మనుషులతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రతి బాష్ప బిందువును నీవే తుడిచివేయమని కోరుకుంటున్నాం ప్రభా. వారందరూ కూడా తండ్రి నేనే నీ అందు ప్రభా స్థిరమైన వేరుగానైనా స్థిరంగా నిలబడి కృపను దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి మరింతగా ఆశీర్వదించండి నాయన. వారి చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించండి నాయన. చేతుల నిండా మంచి పనిని దయచేయండి ప్రభువా. అలాగే నేను రేపు మరలా ఉపవాస కుడికిలో తండ్రి, అలాగే ఆరాధన కుడికిలో మేమందరం కలుసుకున్నట్టుకు నీవే సహాయం చేయమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.